ప్రముఖ రంగస్థల నటుడు దొంతి జంగయ్య గారు షష్ఠి పూర్తి సందర్భంగా ఆయనకు అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అతిథిగా చేసిన బాలబంధు డాక్టర్ ఎంకే రామ్ గారు వచ్చారు, వారికి స్వాగతం. అలాగే సకల జన బంధువు త్రినాథరావు గారు కూడా వచ్చేసారు, వారికి స్వాగతం సుస్వాగతం. కొద్దిసేపట్లో శ్రీకృష్ణ రాయబారం శైల దృశ్యం మన ప్రారంభం కానుంది. శ్రీకృష్ణుడిగా ప్రముఖ రంగస్థల నటి డాక్టర్ రేణుకాదేవి, అర్జునుడుగా ఈరోజు అభినందన సత్కారం అందుకుంటున్న దొంతి జంగయ్య గౌడ్ గారు, తర్వాత దుర్యోధనుడిగా పూడు యుగేందర్ పెట్టపల్లి గారు నటిస్తున్నారు. దీనికి సంగీతం శ్రీనాథ్ గారు సమకూరిస్తే మేకప్ పరమేశ్వర్ గారు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముందుగా శస్తాన్ దగ్గర పీఠం రక్షణ ఒక స్వామివారి కీర్తన పడవలసిందిగా ప్రకటిస్తుంది. దాదాపు 40 సంవత్సరాలు నటనా జీవితంలోనే గడిపిన దొంతి జంగయ్య గౌడ్ గారు ఈరోజు అభినందన సత్కారాన్ని అందుకుంటున్నారు. దాదాపు 60 పాత్రలు 60 సంస్థలు నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో 60 పాత్రలు పోషించి 60కి పైగా సన్మానాలు అందుకున్న దొంతి జంగయ్య గౌడ్ గారు ఈరోజు అర్జున్ పాత్రలో ఈ విశేష రాయబారం తీరులో నటిస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నారు. మీ అందరి కర్తవ్యం.
ఒక 7 అజ్ఞాతవాసము పూర్తి చేసి శ్రీకృష్ణ పరమాత్ముని సందర్శించడానికి కోరుతుంది. ద్రుపదుని పునర్జన పురోహితుడు ఆ ధృతరాష్ట్ర సూతి వల్కపటి వినందు సంధి జడగా గమనించను గాని తప్పదు ఆరపూపని సర్వమంగళ పులాముగలందు యశోద పట్టి ఆది భుజనకాలు తోడుగా భరించగా సర్వము నిర్వహించగా ఎంత త్వరితముగా ద్వారకకు చేరువైంది. అదిగో ద్వారక ఆలమందలవిగో అంగందు గోరాడు అన్నదియే అదే జట్ట హవెరక్షై వాడలే సొలసిన మిత్రయ కపట మిత్రయ యాచనకై వచ్చిన వాడు వేచి ఉన్నాడు. ఏమి ఈ విచిత్రము! మన కన్నమును దుర్యోధనుడి గర్జించే కృష్ణోత్తనవానిక గ్రంథన చేసుకుని తన మనమన్ను తలంపలో మందు అగడా వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు కాదు, ధర్మ పక్షపాతి అని సొంతైన ఎదుగుడు కావాలి. అరవిందాక్షుడు జగదేకారాజ్యుడు
అంబోదిజావరుడు ఆర్తావనుడు అంగజాంగజుడు శ్రీవత్సాంగుడు ఏవో నిరంతర నిద్రయందరిపై శీర్ష ప్రక్కన ఆ కురునాదుందరే కూరుతుండే తలుపులు కొండ పీఠంబున సర్వం గుర్తెరింగి రాఘాయితడు కృష్ణునికి కౌమడికి ఏట శరీరము ఈ దానవమై వీనియడ దానవమానము చూపుడెట్లు నామై కడు బంధువుడు ఈతనిగా కదిందియు బంధుత్వమేమి కొద్దిగా గొప్పయో నాకు లేకపోలేదు లేకపోవును కాక సకలము ఇప్పుడే తెలియదు బావా దయ వల్ల ఎల్లరూ చక్కగా ఉన్నవా
సుఖోపేతులే నీ వంశోన్నతి కోరు విష్ణువు నాది భూదేవులు క్షేమముమైన సంగుదురే నీ తేజంబు హెచ్చుచుచుని వచ్చిన పని గెలిపి మునావౌడవు కమ్మునాకు అఖిలావళి పాలావళి మౌళిమణి సంభావిత చరణుడు నీవు వచ్చుట అసలే నేను వచ్చి చాలా చెప్పినది బాబా. కౌరవ పాండవులు పెనుకాలము తేలువై మాకు అవ్వారికి కూడా ఎక్కువ సముద్రుడవు నీవుగానా మీ చేరిక మా ఇందులకు క్షేమము కూర్చెండుట సాయము నీవు చెప్పినది నిజంగా యుక్తియుక్తంగా ఉన్నది. సకల విధములా మీకు ఇరువరకు నేను సాయం చేయగలను. ఇక ముందు వెనుకలను గురించి విచారించు. ముందుగా వచ్చి ముందుగా అర్జునుని బంధువులన్న అంశమది వాయ కలిచే సహాయం నా సగాయము ఇరువురు చంద్రపాడి నీకునై చేసద సైన్య విభాగము అందు నీకు తగుదానికై కొందు కోరుట బాలుని సహాయం చేయగలరు. సకల ధర్మ స్వరూపుడు నీకు వడులు చెప్పవలసిందే. నీ యాగం చెప్పిన పాట పడి అర్జునులకు సహాయం చేయలే కాక భావ ధనంజయ నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు. అంతకంటే ఎవరి అభిప్రాయం ఏంటి? సేవకుడు అగ్రజుని చెప్పు చేతలకు లోనై సేవకుడు అందులకై ఏనుగా అడుగవలసే అది అట్లుండదు. ఇప్పుడు ఇతను అడుగకయే మనకు తోచినట్లు భాగములు ఏర్పరిచి కోరుకోమన ఏదో ఒక విధంగా తనకును తెరంగుని గైకొని సన్ని మీద అయ్యని ధర్మకలకు నచ్చని ఎడలా వాసుదేవుడు బంధువులను మమ్ము వంచించను అని అనవచ్చు. అట్టి ఎడ ముమ్మాటికి తమ్ములకు చెప్పే చేసుకోమని ప్రత్యుత్తరం ఇచ్చడుకు అవకాశం ఉంచినట్లుగా ఇంటి చేయవలసి వచ్చింది. విచారించుకున్నాను. అన్ని ఎడలను నాకు దీటైన వారు గోపకులు పదివేలు అకుంతవలు గలరు నారాయణ వారలు ఒకవైపు అన్ని ఎడలను నాకు దీటైన వారు గోపకులు
ఆయుధమున్ పట్టడట అని సేండట కంచి గరుడ సేవ ఇతని చేరు ప్రకృతి యుద్ధాటికయ్యడమగు ఇటివాడిని ఎవ్వండుగును ఆయుధము పట్టడట అని సేయన్ ఫైనల్ పరమాత్ముడు శ్రీకృష్ణుని విడిచి అర్జును అటు ఉపేక్షించగలరా కృష్ణుని కపటోపాయమంతయు నాకే కోరుకొని వచ్చిన నేను చెప్పిన మాటలు పుస్తకం వరకు ఇంటివి కాదు. ఇదిగో మరో చెప్తున్నాను. అది కక్కముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ నన్ను పిమ్మట ఎగ్గులాడిన వచించితి కోరికము నీకు ఏది ఇష్టమో కడమ ఈతని పాలదు పనునందనా రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికేగని తప్పుగాక సర్వవిధంగా కృష్ణుని కపటోపాయమనకు రథమునందంగి చిత్రములు ప్రతిమలుండవు అందు అసుడును శివుడును కుజుడును ఎల్లదే నిండవచ్చు కృష్ణుడర్జున చంద్ర విభూషణముగా పరిశేష విధమ్మ తక్కి తానే కైకొండి ఏం చేసి ఆలము సేయనేనని యథార్థము పలికితి సున్ని ఇట్టి గోపాలుని నన్ను కోరితివి బంధన పండితులు ఉత్తాల ధనుర్ధరు బహుశత ప్రమితులు యదు సింహులందరిన్ వారుగా గైకొనే గోపాలుని నన్ను కోరితివి అగడా నీ యుద్ధం ఎవరికి కావలేను నీ యుద్ధం ఎవరికి కావలేను నీవు నా అన్నం ఉంటే 10 ఉన్నది పుష్టి మానవులతో ఎదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి దేవరుడంజిరదంబునన్న చాలు లేసున్నము దేశదండిపుల సూపరి అద్భుతమంద సర్వలోకోన్నత నాకు పేరమము అచ్యుత
వత్స యుపుసూదరతాపరమును నీకు నే ఇక విజయ సారథి నామమున జయించగన్ దేవాలయ మానుష విగ్రహం చిరకాలం నుండి ఏది మనంపున అభిషించుకునో అయితే దేనిని ప్రసాదించింది పూర్ణంగా అనుగ్రహింపబడింది బావా పూర్ణంగా అనుగ్రహింపబడింది సారథి అంటే భక్తి చెన్నారెడు కీకారకి కూడా ఉన్నట చిందము విల్లు తేరును వారు మొదల్ దివ్య వర్గమ సంగినవంత హస్త విస్తార గురుల్ శివాదులక సగరమందు వ్యవడార జరగెను బాబా అన్న నీ రాకకై లేచి తామున్న ఉప ప్లాన్మెంట్ అర్జున నీ అన్న సుయోధను ఇప్పుడు ఎక్కడ పోతున్నావు? బలదేవుని సందర్శన మనకెంత అరించడం బావా నీవన్నట్లేదా? మరి నీవు మాత్రము మా అన్నను సందర్శించి సహాయం చేయాలి. బావా నా మనమున యథార్థం వచించదా ఆలకించు బలరాముడు బలాభిరాముడు అతన్ని ప్రార్థించిన ఒప్పుకో నీవడతడు ఆ కంఠీరము ఎల్లయోడుల చెప్తాడు మృగావళింగలే యశోదుర్తి ఇంకొక పొందలయించు తన పేర నాకు జగతు పేరెట్లు నీ అనుగ్రహములతో ఏ లోపం నాకు నీ ధైర్యమునకు సంతోషించు. ఇక నీవు శిక్షణ అచ్చడి వాడు కానతడు వారికి మీకు వచ్చడి వాడు కాడు అమ్మహా
వారిని సత్కరించడానికి శ్రీ సత్యనారాయణ కళాపీఠం త్యాగరాజ గారి సభలు సంయుక్తంగా ఈ రోజు నిర్వహిస్తున్న అభినందన సభకు చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. దొంతి జంగయ్య గౌడ్ గారు తన 60 వసంతాల జీవితంలో దాదాపు 40 సంవత్సరాలు నట జీవితంలోనే గడిపారు. 35 సంవత్సరాలు ఉత్తమ రంగస్థల కళాకారుడిగా ప్రశంసలు సత్కారాలు అందుకున్న ఈ కళాకారుడు 7 మార్లు నంది నాటకోత్సవాల్లో వివిధ పాత్రల పోషణలో జీవించి రంగస్థల ప్రముఖ ప్రశంసలు కూడా అందుకున్నారు. కళారాజ్యం, మల్టీ కళాశాల, కళామందిరం, సంఘమిత్ర, గోల్డెన్ స్టార్ కళానిలయం, గణేష్ కళానికేతన్, శ్రీనివాస్ కళామందిరం, వెంకటేశ్వర కళా పరిషత్, యువ కళావాహిని, రసమయి బొంబాయి, శివాని ఆర్ట్స్, వాగ్దేవి శారద, జ్యోతి ట్రస్ట్, సాయి కిరణ్ నాట్య కళామండలి, యువ కళా భారతి, చైతన్య ఆర్ట్స్ వంటి ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలో పాల్గొని సత్కారాలు అభినందనలు అందుకున్నారు. అలాంటి ప్రముఖ కళాకారునికి ఈ రోజు చచ్చిపూర్తి 60 సంవత్సరాల నిండే సందర్భంగా అనేక మంది ఆయన అనుయాయులైన, ఆత్మీయులైన, అభిమానులైన కళాకారుల మధ్య ఈ రోజు సత్కారోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రానున్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన బాలబంధు డాక్టర్ ఎంకే రామ్ గారిని వేదిక క్షేత్రానికి నేను ఆహ్వానిస్తున్నాను. వేదికత్వం మీ మధ్య అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించడానికి ఒప్పుకొని విచ్చేసిన డాక్టర్ మంగళగిరి కవిరాదేవి గారిని వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. గాన సభను నిత్యం సుసంపన్నం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలకి వన్నె తెచ్చి సాంస్కృతిక సంస్థలకు అండగా ఉన్న ప్రపంచ రికార్డు రచయిత డాక్టర్ కళా వెంకట దీక్షితులు గారిని ఈ కార్యక్రమానికి వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. ఇంకా సాంస్కృతిక సంస్థలకి అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ అలరిస్తూ అందరికీ ప్రేమపాత్రుడైన సకల జన బంధుడు శ్రీ త్రినాథరావు గారిని వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ రోజు అర్జెంటుగా పాత్రలో జీవించిన ప్రముఖ రంగస్థల నటి డాక్టర్ రేణుకాదేవి గారిని ఈ వేదికగా ఆహ్వానిస్తున్నాను. రేణుకాదేవి గారు వంశీ సంస్థల అధినేత, ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు అందిస్తూ వర్ణిస్తూ తెలుగు గర్వంగా నిలిచిన డాక్టర్ వంశీ రామదాస్ గారికి నిజంగా స్వాగతం సుస్వాగతం. ఇంకా ప్రముఖ రంగస్థల నటులే గారు, మంచి రచయిత, గాయకుడు అఖిరాజు సుందరరామకృష్ణ గారిని వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి కథానాయకుడు జంగయ్య గౌడ్ను మీ అందరికి అంతర్జాతీయ వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. స్వామికి నీరాజనంగా పూలమాల సమర్పించి జ్యోతిబద్ధులు చేయాల్సిందిగా అతిథుల్ని కోరుతున్నాను. మంగళగిరి రమలదేవి గారు, రాము గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రమలదేవి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా మా శుభాకాంక్షలు. అంటే 60 సంవత్సరాల జీవితంలో 40 సంవత్సరాలు కళాత్మకంగా గడిపారు వారికి. ఆ తర్వాత పక్కనే ఉన్నారు రేణుకాదేవి కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చారు. నాకు బాగా పరిచితమైనటువంటి స్త్రీమూర్తి. ఒక రకంగా చెప్పాలంటే అనేకమైనటువంటి ప్రదర్శనలో నేను వారిని చూస్తాను. మేము మచిలీపట్నంలో రేణుకాదేవి, నిర్మల మ్యాచ్ ఉంది స్త్రీలకు కలిసి వాళ్ళ చేత ఉత్సవం పెట్టి రంగస్థల నటుడు దొంతి జంగయ్య గౌడ్ గారికి అభినందన సత్కారం, తర్వాత ప్రసంగాలు ఉంటాయి. వారిని ఈ ముందుకు రమ్మని కోరుతున్నాను. తర్వాత వాళ్ళు కూడా శాలువాలు సమర్పించుకోవచ్చు.
జంగేగౌడ్ గారు జంగేగౌడ్ గారు షాలి సరిగ్గా వేసుకోండి. అవుతారు సార్ ఇంటికాదు ఇద్దరు కలిపి పెట్టేసి ఇద్దరు ఉన్నాయి. సో కొంచెం ముందు సార్ తినంతరావు గారు ముందురండి. ఓకే మీరు ఇటు పక్కన ఉండండి. అయిన తర్వాత గ్రూప్ ఫోటో తీసి సార్ 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 చంద్రరావు గారు సార్ సార్ రామరాజు గారు సార్ 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 రామరాజు గారు మన చంద్ర గారు సార్ సార్ రామరాజు గారు సార్ కళాకారులను నిలబెట్టండి. ఇంపార్టెంట్ ఫోటో ఇది చాలా. సార్ రామ్ గారు అవునండి కొంచెం సార్ సార్ అందరూ ఒకసారి నుంచోండి ముగ్గురు కలిసి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ నాయుడు గారు ఒక నిమిషం సార్. సార్ సార్ ఇట్రండి ఇట్రండి ఇట్రానా కిందికి ఇవ్వ అన్న. ఆ బ్యాగ్ తీసే దగ్గర ఆ షీల్డ్ లేదా ముందు పర్వాలేదు. ఆ షీల్డ్ లేదా అండి అసలు ఆ కళాకారులు ఎంత ఉన్నారు ఆయన షీల్డ్ జంగేగౌడ్ గారికి ఇచ్చింది. మేడం ఆయన జంగేగౌడ్ గారికి ఇచ్చింది. కొద్దిగా ముందు తీసుకుంటారు ఇంకా ఆర్టిస్ట్ కొద్దిగా జరగండి. ఆర్టిస్ట్ గారు రావట్లేదు సార్. కొద్దిగా ముందు రండి సార్. దగ్గర సార్ ఆగండి ఒక్కరి ఇంకా వాళ్ళు ఎంత ఆర్టిస్టులు ఎంతగా రండి అని చెప్పారు. సార్ సార్ రామ్ గారు సాగి రామరావు గారు పొన్న శ్రీనివాసరావుకి ధన్యవాదాలు గారు సన్మానం చేస్తున్నారు. దయచేసి అందరూ చప్పట్లు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఏంటో సైలెంట్ గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు పెట్టండి. ఇంకా మంచి ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నాక మనం ఆయన్ని సత్కరిస్తున్నాం. ఇది చాలా చక్కటి రోజు కాబట్టి మనము డల్ గా ఉండడం అందుకే చప్పట్లు పెట్టి ఆయన్ని ఇంకా ఆయన ఇలాగే ఉన్న నాటకాలు మన జాతీయ వంశాలలోనే మనం చూడాలని కోరుతున్నాము. సాగి రామారావు గారు సత్కరిస్తున్నారు. చప్పట్లు పెట్టండి, గట్టిగా చప్పట్లు పెట్టుకొని మన అందరం. సార్ సార్ జంగేగౌడ్ గారు నేడు ఎంతో చక్కటి నాటకం ప్రదర్శించారు వారు. వారిని సత్కరిస్తున్నారు సాగి రామారావు గారు. కూడా కవి పాత్ర బాగా నేర్చుకుని విజయాల్లో కూడా బాగా ప్రముఖ కవి రచయిత మంచి నటుడు గాయకుడు అఖిరాజ్ సుందరరామకృష్ణ గారు జంగేగౌడ్ గారిని సత్కరించారు. ఇప్పుడు సతీష్ గారు ఆయన
సాంస్కృతిక బంధు ఎన్నో కార్యక్రమాల నిర్వహణలో అన్వేషణ చేయగా దిట్ట వారు జంగయ్య గౌడ్ గారిని సత్కరిస్తున్నారు. ఉన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కళాకారుని అభినందించండి. సార్ సతీష్ గారు ఒక్కొక్కరు 10 మంది అనుకుని మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళ కళాకారులకు చప్పట్లే బహుమానాలు. ఓకే సార్. వచ్చింది. ఆ బాల్య మంచి రోజును ఎలా చూపుతారో శ్రీనాథరావు గారు ఇప్పుడు మనకు చెప్తారు. అధ్యక్షులు శ్రీ రత్నాకర్ శర్మ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలు. జంగయ్య గౌడ్ గారితో ఎంతో కాలం నుంచి నాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా వారిని రంగస్థలం మీద చూడడం ఇదే ప్రథమం. ఈ రోజు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాం. చాలా చక్కని ప్రదర్శనతో మనందరినీ కూడా అలరింపజేశారు. 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా వారిని ఈ షష్ఠభూషణకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 320 ప్రదర్శనలు, 60 నాటకాలు అంటే మాటలు కాదు. వారు ఒక మాటలో చెప్పాలంటే నిరాడంబరానికి వారు మారు పేరు. మీకు తెలుసు, అందరితో కూడా ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు. చిక్కడపల్లి ఎక్కడ చూసినా సరే ఆత్మీయంగా ప్రదర్శిస్తూ అందరినీ ఆత్మీయంగా ఎదుర్కొంటూ ఉంటుంటారు. వారి ప్రదర్శనలు నాకు చూడడానికి నాకు చాలా అవసరం భావిస్తున్నాను. ఇంకొక భగవంతుడు వారికి నిండు 3 ప్రసాదించాలని, వారి యొక్క 100వ పుట్టినరోజు పదవిలో కూడా ఇలాగే వారిని సత్కరించుకోవాలని, ఆ సభలో మేము కూడా పాల్గొవాలని మనస్ఫూర్తిగా మా ఆశలను వ్యక్తపరుచుకుంటూ వారిని మా అందరి తరఫున భక్తున్నారు అభినందన తెలియజేస్తూ వచ్చారు. అధ్యక్షురాలు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారికి, డాక్టర్ పుణ్యదేవి గారికి, రేణుకాదేవి గారికి, వేలూరి రేణుకాదేవి గారా, ఈనాటి కథానాయకుడు మా మిత్రులు చింగయ్య గౌడ్ గారికి, సదస్యులకు నమస్కారం. ఈ పౌరాణిక నాటకాలు పట్టణంలో కన్నా పల్లెలో నిత్యం ప్రదర్శించబడుతున్నాయని ఎందుకంటున్నానంటే, మా మిత్రులు ఏ వెంకటేశ్వరరావు గారు తెనాలిలో ఉంటారు. ఆయన డైరీ తీస్తే ఖాళీ ఉండదు. వారితో నాకు పరిచయం ఏంటంటే, మా మిత్రులు ఈలపాటి రఘురామయ్య గారి శిష్యులైన పృథ్వీ వెంకటేశ్వరరావు గారితో ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఆయన గురువు గారు ఆయన. అట్లాగే రాజా జయలక్ష్మి గారు తో పాటు వారు నా దగ్గరికి వస్తుండేవారు. వారిద్దరి మూలంగా వీరి స్నేహం నాకు కలిగింది. చాలా మితభాషి, చాలా క్రమశిక్షణతో ఎదురుగా మనిషి కనిపిస్తే డబ్బులు అడిగే మనిషి కాదు ఆయన. మనలో చాలా మంది ఉన్నారు, ఎవరు కనిపిస్తే నాకు చెక్ ఇస్తారా, నాకు అమౌంట్ ఇస్తారా అంటే నా అనుభవంలో మాట చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన రత్నాకర్ శర్మ గారు ఉదయం చెప్తారు, సాయంత్రం రమ్మంటారు. ఆయన వేగం అట్లాంటిది. మేము ఎన్ని వేల కార్యక్రమాలు చేసినా మాకింత వేగం లేదు. అయినా అలా చేస్తూ కూడా విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి వారిని మీ అందరి పక్షాన అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి ఇక్కడికి వచ్చేసిన కళాకారులు గొంతులుగా కీర్తితో పాటు గొంతులుగా సత్కారాలు, సన్మానాలు కూడా స్వీకరిస్తున్నారు. వారికి మరోసారి నా అభినందనలు. వేదిక కింద అర్జునుళ్ళు ఉన్నారు, దుర్యోధనులు ఉన్నారు, బిల్వమంగళ్ళు ఉన్నారు, కృష్ణుళ్ళు ఉన్నారు. మహామహా బిరుదాంకితులైనటువంటి వాళ్ళు, సమాజంలో మంచి శ్రేయోభిలాషులు,
మంచి కార్యక్రమాలు చేస్తుంటే మేడిచెట్టి రామస్వామి లాంటి వస్త్రశిల్పులు ఉన్నారు, పద్యనాటక కళాభిమానులు ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు. వాళ్ళ షష్ఠి పూర్తి జరుపుకుంటున్నటువంటి దొంతి జంగయ్య, ఈ గౌడ్ అనేది ఈ మధ్య చేర్చాడు, ఇదివరకు లేదు. మాకు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పరిచయం. అతని గురించి ఎక్కువగా చెప్పకూడదు, ఎందుకంటే నాటక రంగంలో ఇందాక మా మిత్రుడు అన్నట్టు 2 పాత్రలు వేసేటప్పటికి ఇక చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ అనుకుంటారు. అది దౌర్భాగ్యం, అంతకంటే లేదు. చెన్నై అంటే మద్రాసు, అప్పటి మద్రాసు నగరంలో గనక ఏ విధంగా పాండే బజార్లో ఉన్నటువంటి ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఆ హోటల్లో సిఎస్ఆర్ గారిని చూడటానికి రావటము, అక్కడ ఆయన చేత పద్యాలు వాడించుకోవటము, అదంతా ఒక చరిత్ర. ఒక 50-60 సంవత్సరాల కింద. ఇవాళ జంట నగరాలలో వాడు ఎవడైనా కానీ, వాడు ఎంత గొప్పవాడైనా కానీ, జంగయ్య షాపులోకి రాకుండా, కూర్చోకుండా, ఆయన ఇచ్చే టీ తాగకుండా మాత్రం నాకు తెలిసినంత వరకు అలనాడు స్వర్గీయ పృథ్వీ వెంకటేశ్వర దగ్గర నుంచి, వేమూరు రామయ్య గారి దగ్గర నుంచి, దారుల అప్పారావు దగ్గర నుంచి అక్కిరా సుందరరావు కృష్ణ వరకు అక్కడ కూర్చున్నవాడు. రాము గారు తాగారు, టీ నాకు తెలియదు, కానీ తాగకపోతే ఇప్పటికేం తాగండి, మీ కీర్తి జరుగుతుంది. జంగయ్య నిజానికి చెప్పాలంటే అతని కవి కాదు, మహాదాత కాదు, మంచి టైలర్. ఇప్పుడు మంచి టైలర్ అంటే మళ్ళీ ఎదురుగా రామస్వామి ఉన్నాడు. నేను వాళ్ళందరూ వృత్తి ఒకటే కావచ్చు. సుమతి శతకంలో ఇల్లు మాసిన, పులు మాసిన, వలువలు మాసిన, ప్రాణ వల్లభులైన పులకాంతలైన లోతులు అంటాడు. ఇక్కడ వేసాము, మరి శంకరమఠంలో వేసాము, ఇప్పటికి 4-5 సార్లు వేసాము ఈ మధ్యకాలంలో. చక్కని హావభావాలతో గబక్కం చూడగానే ఒక ఆయన ఏంటంటే పృథ్వీ వెంకటేశ్వరరావు గారు లాగా ఉన్నారే అన్నారు ఒక ఆయన. నిజం కూడా మాట. పృథ్వీ వెంకటేశ్వరరావు గారి గాత్రం లేదేమో కానీ అలాగే బ్యాలెన్స్ తోటి చక్కగా ఇవాళ రేణుక గారు కూడా ఈ స్టేజ్ మీద వేయటం నాటకం చాలా కష్టం, అది గుర్తుపెట్టుకోండి. ఈ స్టేజ్ మీద నాటకం వేశారంటే అనుభవజ్ఞులు కాబట్టి వేశారు. అలాగే యుగంధర్ కానివ్వండి, చిరంజీవి యుగంధర్ కానివ్వండి, అర్జునుడు వేసినటువంటి జంగయ్య గారు కానీ, మరి వాళ్ళ హార్మోనీ సహకారం శృతిర్మాత పితర్లయ అన్నారు. చక్కని సహకారం అందించినటువంటి వాడు. కుసుమహరనాథ్ ఆశ్రమంలో దాదాపు 20-30 ఏళ్ళు నాకు తెలిసినంత మటుకు అక్కడ భజనల్లో పాల్గొంటూ విశేషమైనటువంటి సంగీత జ్ఞానంతో హయగ్రీవ స్తోత్రాన్ని చేసినటువంటి చిరంజీవి. నరసింహ శ్రీనాథ్ కూడా అభినందనీయుడు. షష్ఠి పూర్తిని ఇంతమంది అనుయాయులు, అభిమానులు ఉన్నారు కాబట్టి కొంచెం చిన్నగా చిన్న పరిసమ్మేళనం లాంటిది పెట్టుకో, రాముగారు లాంటి వాడు సహకరిస్తారు. చిన్న కార్యక్రమం కళా సుబ్బారావు మేము కూడా సహకరిస్తాము. షష్ఠి పూర్తికి జీవితంలో దేనికి లేని ఇంపార్టెన్స్ ఉంది. నటుడు కాబట్టి నాటకమే షష్ఠి పూర్తి అన్నాడు. అలా కాకుండా 120 సంవత్సరాల ఆయుర్దాయంలో మానవుడికి 60 సగం కాబట్టి, ఈవేళ మామూలుగా శతమానం భవతి శతాయు పురుష అంటాం కాబట్టి, ఈ 60 ఏళ్ల నుంచే వాడికి నిజమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. గృహస్థ జీవితం కానివ్వండి, నట జీవితం కానివ్వండి, కవి జీవితం కానివ్వండి. కాబట్టి పెద్ద సంచిక రామస్వామి గారి బ్రహ్మాండమైన సంచిక వేశాడు. అసలు దాని ప్రాశస్త్యం ఏదో చెప్పాడు. నేను తెలిసినందుకు 100 సంచికల్లో షష్ఠి పూర్తి అంటే అంత ప్రాశస్త్యాన్ని చెప్పిన సంచికలు లేవు. 60 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి, ఇంకా అసలు ఎక్కువే ఉంటాయి. అధిక మాసాలు వస్తే ఎక్కువైతే కూడా వాళ్ళు పాపం వాళ్ళు చూసుకుని ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి. చిన్నవాడు కాబట్టి చిరంజీవి జంగయ్యను అభినందిస్తూ, తీయని వాక్కుతోడా కడు తీయని వర్తనతోడా, ఈ రెండూ ఉండవు చాలా మందికి. ఒకడు చూస్తే పెట్టబుద్ధి పుడుతుంది, ఒకడు చూస్తే మొట్టబుద్ధి పుడుతుంది అని సామెత. తీయని వాక్కుతోడా కడు తీయని వర్తనతోడా ఎరితోన్ కయ్య మెరుంగకన్ తనదు కార్యమునన్ సఫలీకృతముగా. తీయని వాక్కుతోడ కడు తీయని వర్తనతోడ ఎరితోన్ కయ్య మెరుంగకన్ తనదు కార్యమును సఫలీకృతముగా. సయ్యన చేసి పంచు మన జాలిన మిత్రవరణ్యం దొంతి జంగయ్యను
దొంతి జంగయ్యను వాసుదేవుడిన గ్రాలగజేయుత నూర్వసంతముల్. ఎందుకంటే అందరం పరబ్రహ్మ పరమేశ్వరుడు కృష్ణుడే పొగుడుతాం. నటుడు బ్రతకాలంటే లక్ష్మీదేవి సరస్వతి కాదు, కృష్ణుడే కావాలి. కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడు దొంతి జంగయ్యను వాసుదేవుడిల కామిత సిద్ధిని గూర్చి ప్రచుతం. స్వీకరించవలసిందిగా నా ప్రార్థన. రోజు వసంతాలు పూజే నేటి రోజు, వసంతాలు పూజే నేటి రోజు. స్టేజ్ మీద పెద్దలకు, బూతులైన రాము గారికి, విమలాదేవి గారికి, రేణుకాదేవి గారికి, సుందరరామకృష్ణ గారికి, నన్ను ఆశీర్వదించిన ఇంతమంది నా శ్రేయోభిలాసులు, నా మిత్రులకు కృతజ్ఞత చూసుకుంటున్నాను. ఇది శర్మ గారు వద్దు గురువు గారు చచ్చిపోతాను ఏం పెట్టద్దు, ఊరికి నాటకం ఆడతామన్నాను కానీ పెట్టారు. అంత గొప్ప ఏమీ సాధించలేదు. ఇంత ఏదో చేసుకోవాలి తలంపు కాదు. అయినా మీ ఇద్దరు అందరూ ఆశీర్వదించారు నన్ను, చాలా సంతోషం. మీ అందరికీ ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష స్థానంలో ఉన్న ప్రమీలాదేవికి, ఆత్మీయ అతిథులకు, గౌరవనీయులైన వినాయకరావు గారికి, రాము గారికి నమస్కారం. జంగయ్య గౌడ్ నాకు చాలా ఆత్మీయుడు. 30 సంవత్సరాలుగా సహనటులుగా అనుబంధం ఉన్న వ్యక్తి. వృత్తి వేరైనా ప్రవృత్తి పరంగా నాటక రంగానికి అంకితమైన వ్యక్తి. సహృదయుడు, పరోపకారి, ఉత్తమ లక్షణాలు కలిగిన వ్యక్తి. అందరి మనసులకు దగ్గరయ్యే సౌజన్యం అయింది. శ్రీ జంగయ్య గారి షష్ఠపూర్తి ఉత్సవం నాటకరంగ వ్యక్తుల మధ్య జరుపుకోవటం మాకు గర్వకారణం. శ్రీ జంగయ్య గౌడ్ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నిర్వహించిన ఈ విలక్షణమైన కార్యక్రమం ఒక నాటక కళాకారుని సత్కరించుకుని ఒక సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ ఎన్కే రాము గారికి, డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారికి, దీక్షితులు గారికి, శ్రీనాథరావు గారికి, డాక్టర్ వేలూరు రేణుకాదేవి గారికి, ముఖ్యంగా తన ప్రసంగంతో అందించిన అఖిలా సుందరరామకృష్ణ గారికి, ఆయన అభిమానులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం.